నమస్తే జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మహానాడుతో టీడీపీ జోష్. మండు టెండర్లోనూ శ్రేణుల పరుగులు. దేవినేని ఉమామహేశ్వరరావు. చౌటపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలస్తంభమైన ఓటర్ల జాబితాను స్వచ్ఛంగా నిర్దిష్టంగా రూపొందించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమై భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివైజ్ SIR 2026 కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా అమలుపరిచే అంశంపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శ్రీ వివేక్ యాదవ్ మాట్లాడుతూ గత 2 దశాబ్దాలుగా వేగవంతమైన పట్టణీకరణ, ఉపాధి మరియు విద్యా అవసరాల కోసం జరిగిన వలసలు, జనాభా మార్పులు వంటి పరిణామాల కారణంగా ఓటరు జాబితాలలో మరణించిన వ్యక్తుల పేర్లు కొనసాగడం, ఒకే వ్యక్తికి బహుళ నమోదులు ఉండడం, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లు తొలగించబడకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ ప్రతినిధులు శ్రీ పి అశోక్ బాబు, శ్రీ కోనేరు సురేష్, శ్రీ కె రాజశేఖర్, జనసేన పార్టీ తరపున ఈ సాంబశివ ప్రతాప్, వైసీపీ ప్రతినిధులు శ్రీ పేర్ని వెంకటరామయ్య, శ్రీ ఎల్ అప్పిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శ్రీ ఏఎన్ మూర్తి, ఏఎన్ చంద్రశేఖర్ రెడ్డి, బీజేపీ ప్రతినిధులు నాగోతు రమేష్ నాయుడు, శ్రీ వి శ్రీనివాసరాజు, శ్రీ వెన్న హేమంత్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి శ్రీ డాక్టర్ టి సేవాకుమార్, శ్రీ ఏ బాలాజీ రెడ్డి, వై వెంకటేశ్వరరావు, వీరితో పాటు అదనపు ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ఏ వెంకటేశ్వరరావు, సహాయ ప్రధాన ఎన్నికల అధికారి జి శ్రీనివాసరావు తదితర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష. హాజరైన మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, అధికారులు, పలువురు కార్పొరేషన్ చైర్మన్లు. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష. ఎలనినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో సీఎం సమీక్ష. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, HB కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్స్ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. నగరంలోని 64 డివిజన్లలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, టెర్రస్ గార్డెన్ గ్రూపులు చురుగ్గా పాల్గొంటూ పారిశుధ్య కార్మికులకు చేయూతనందిస్తున్నారని తెలిపారు. కార్మికుల శ్రమను తగ్గిస్తూ నగర పరిశుభ్రత పెంపునకు తమ వంతు బాధ్యతగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. ఈ పర్యటనలో చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్రావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జె శ్రీనివాస్, అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
కొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో తెలుగువారి పండుగ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని చెప్పారు. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా ఈ మహానాడు నిలవనుందని పేర్కొన్నారు. సాంకేతికంగా కూడా అసాధ్యమని తెలిసి కూడా కేవలం బురజల్లాలి, ఏదో విధంగా వార్తల్లో ఉండాలి, ఏదో విధంగా ఈ వైసీపీ ఫేక్ సోషల్ మీడియా ఏదైతే ఫేక్ ఫ్యాక్టరీలో కంటెంట్ ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి ఈ ట్వీట్లు ఇచ్చి ఇవాళ ఈ దుర్మార్గాలకి పాల్పడతా ఉన్నాడు. కేవలం ఏది బాధ, ఆక్రోశం. ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో 16,000 మంది పైగా పనిచేస్తూ ఉన్నారు. మళ్ళీ డిఎస్సిలో వచ్చే సంవత్సరం కొంతమంది సెలెక్ట్ అవ్వబోతూ ఉన్నారు. మళ్ళీ జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలు అనౌన్స్ అయినాయి. అట్లాగే 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, దగ్గర 22 లక్షల పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా పరిశ్రమల స్థాపనకి అన్ని కార్యక్రమాలు వేగవంతంగా ఒక పక్క పనులు వేగవంతం చేస్తూ ఉంటే చూసి జగన్మోహన్ రెడ్డి ఓరలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆ ఏడుపే ఇవాళ ఈ మెగా డిఎస్సి మీద అతను చిమ్మిన విషం, అతను చిమ్మిన దుర్మార్గమైన భాష. ఏదైతే ఇవాళ గూగుల్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే మెగా డిఎస్సిని ఆపడానికి వివిధ కోర్టుల్లో 200 కేసులు వేసిన వైసీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇవాళ అవన్నీ కుదరలా. కోర్టులు స్పష్టంగా డిఎస్సి నిర్వహించండి, ఇవాళ టీచర్ ఉద్యోగాల్లో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోర్టులే వీళ్ళు పెట్టిన తప్పుడు కేసుల్ని కొట్టివేసి ఇవాళ పరీక్షలు నిర్వహించి ఇవాళ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా ఉంటే ఎన్నికలకు కూడా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని మరి కార్యోన్ముఖులు చేసే విధంగా ఈ మహానాడు ఒక దశ చూపించడమే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో భాగస్వాములై పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాను. సిద్ధాంతాలే ఇవాళ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఈ మహానాడు ప్రగతి, ఏదైతే మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అట్లాగే స్త్రీ శక్తి యొక్క గొప్పతనాన్ని, డిజిటల్ ఇన్నోవేషన్ ద్వారా ఏ విధంగా ఈరోజు మహానాడు మనం జరుపుకుంటున్నామో దేశానికి ఒక ఆదర్శంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక పార్టీ సమావేశం కాకుండా ప్రజలందరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకునే ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని గ్రామాన పెద్ద ఎత్తున జరుపుకోవాలని, అట్లాగే మన జగన్మోహన్ రెడ్డి ఈ భాష మాట్లాడుతూ ఉన్నాడు, వీటి మీద బురద జల్లుతూ ఉన్నాడు. నువ్వెన్ని దుర్మార్గాల్లో పాల్పడ్డా ఆకాశంలోకి చూసి ఉమ్మేస్తే మీ మోకాల మీద పడుతుంది, మీరే కడుక్కోవాలి. ఇవాళ ఇటువంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసే వాళ్ళని చట్టపరంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చౌటపల్లి గ్రామంలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక పంట పొలాల్లో ఒక్కసారిగా నిప్పు అంటుకోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం బానుడి బగబగలకు తోడు తీవ్రమైన వడగాలులు వీస్తుండటంతో మంటలు క్షణాల వ్యవధిలోనే పక్కపక్క పొలాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. పొలాల నుంచి పెద్ద ఎత్తున పొగలు, మంటలు ఎగిసి పడుతుండటంతో గమనించిన స్థానిక గ్రామస్తులు, రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలను అదుపు చేసేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అందుబాటులో ఉన్న నీరు, పచ్చి కొమ్మలతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగి ఇంత సమయం అవుతున్నా క్షేత్రస్థాయిలో ఫైర్ ఇంజిన్ అందుబాటులోకి రాకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి ఉంటే నష్టం తీవ్రత తగ్గేదని, వడగాల్పుల వల్ల మంటలు మరింతగా వ్యాపిస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మహానాడును మహిళా శక్తి థీమ్తో నిర్వహిస్తున్నామని, మహిళా సాధికారతలో భాగంగా డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 11 క్లస్టర్ ఇన్ఛార్జ్ల ఆధ్వర్యంలో ప్రత్యేక కేంద్రాల్లో మహానాడు కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర దేశ పరిస్థితుల దృష్ట్యా ఈసారి మహానాడును ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్లలో ఒకేసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక రికార్డుగా నిలవబోతోందని, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ఆయన పేర్కొన్నారు. సింగ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గత 2 ఏళ్ల పాలనలో మెగా డిఎస్సి ద్వారా సుమారు 18,000 ఉపాధ్యాయ పోస్టులతో పాటు గ్రూప్ 4 ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని వివరించారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది 44 సంవత్సరాల పార్టీ చరిత్రలో వ్యవస్థాపక అధ్యక్షుల నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. మహానాడు అనేది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు ప్రజల సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా యువత, అలాగే మహిళ, అట్లాగే రైతు, అట్లాగే అభివృద్ధి, వాటి మీద తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా అమలు చేయటం, ప్రతిపక్షంలో ఉంటే ఆ తీర్మానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈసారి మహానాడు అనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు తీసుకోమన్నారో అట్టహాసంగా చేసే మహానాడు పండుగని ఈసారి రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆన్లైన్లో డిజిటల్ మహానాడుగా దీన్ని ఈరోజు చేయటం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాము, అలాగే మీడియా ప్లాట్ఫామ్లో లైవ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంది. 27, 28 జరగబోయే, అంటే రేపు ఎల్లుండు కేంద్ర కార్యాలయంలో జరగబోయే మహానాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఇందాక చెప్పా, యువతకి ఈ 23 నెలల్లో ఏం చేసాం. మెగా డిఎస్సి పెట్టాం, 17,000 ఉద్యోగాలు ఇచ్చాం, గ్రూప్ 1లు పెడుతున్నాం, 5,000 మంది కానిస్టేబుల్ని పెట్టాం, ఎస్ఐ పోస్టులు ఫిలప్ చేసాం. అంటే యువతకి అన్ని రకాలుగా చదువుకొని గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురిపడినటువంటి యువతని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాం. టీచర్లు అవ్వాలనుకున్న వాళ్ళు డిఎస్సి రాశారు, 18,000 మంది టీచర్లు అయ్యారు. అలాగే ఎస్ఐ అవ్వాలనుకున్న ఎస్ఐ అయ్యారు, కానిస్టేబుల్ అవ్వాలనుకున్న కానిస్టేబుల్ అయ్యారు. గ్రూప్ 1 ఇంకా ఆర్టీఓలు, డిఎస్పీలు వాళ్ళు కూడా అయ్యారు. ఎన్నిటిని కూడా యువత కోసం, చదువుకున్న యువత కోసం తీసుకున్న చర్య. 24 నెలలు గత 2-3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, అలాగే పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలతో పాటు హెచ్ఆర్ పాలసీని వర్తింపచేయాలని కోరారు. విజయవాడలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 500 మంది ఉద్యోగులు విజయవాడలోని ధర్నా చౌక్ తరలివచ్చి భారీ నిరసన చేపట్టారు. గత 2-3 నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, కూటమి ప్రభుత్వం వెంటనే బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కేవలం 8,500 రూపాయల అత్యల్ప వేతనంతో గత 11 ఏళ్లుగా ఎటువంటి ఇంక్రిమెంట్లు లేకుండా
పనిచేస్తున్నామని, ప్రస్తుత ధరల పెరుగుదల దృష్ట్యా ఈ జీతంలో బతకడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవాధ్యక్షులు తల్లిపేట ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి నాగేశ్వరరావు. వైద్యారోగ్య శాఖలోని తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ సేవలలో దాదాపు 500 మంది క్యాప్టెన్లుగా పనిచేస్తూ ఉన్నారు. డెలివరీ అయిన తర్వాత తల్లుల్ని క్షేమంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు చేర్చడం, అట్లాగే హై రిస్క్ ఎనిమిక్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి తీసుకెళ్లడం. ఈ సేవలను వీళ్ళు 10 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. 10 ఏళ్లుగా పనిచేస్తున్నా కానీ వీళ్ళకి ఇస్తున్న వేతనాలు మాత్రం నెలకి 8,500 రూపాయలు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తోంది కానీ ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకి వేతనాలు చెల్లించడం లేదు. అట్లాగే హై రిస్క్ ఎనీమిక్ పేషెంట్కి అదనంగా ఒక్కొక్క కేసుకి 2,000 రూపాయలు చొప్పున చెల్లిస్తున్నారు. అయినా ఆ కేసులు కూడా వీళ్ళ చేత చేయించి అదనంగా మాత్రం ఎటువంటి వేతనం చెల్లించట్లేదు. ఇప్పుడు కొత్త కాంట్రాక్టర్ని పెడతాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలిసింది. ఈ కాంట్రాక్టర్ మారి సమయంలో అయినా రాబోయే కాంట్రాక్టర్ ద్వారా వీళ్ళందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయించాలని, రాష్ట్ర ప్రభుత్వంలోనే అత్యంత తక్కువ జీతాలు తీసుకుంటున్న వీళ్ళకి ఇతర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని, పిఎఫ్ఈఎస్ఐ సౌకర్యం అమలు చేయాలని, 8 గంటల పని విధానం అమలు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. వీళ్ళు కేవలం వెహికల్ నడపడమే కాదు, ట్యాబ్ వర్క్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన యాప్ల వర్క్ అంతా కూడా ఈ డ్రైవర్లే చేస్తూ ఉన్నారు అదనంగా. కాబట్టి దానికి ఒక డిఈఓ చేసే వర్క్ను కూడా వీళ్ళు చేస్తున్నారు. దానికి అవసరమైన అదనపు ఎక్విప్మెంట్ కావచ్చు, అదనపు ఇన్సెంటివ్ కావచ్చు చెల్లించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లాగే లీవ్ సౌకర్యం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. వీళ్ళ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వీళ్ళకి అనారోగ్యం చేసే పరిస్థితి ఎవరు చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. కాబట్టి ఆరోగ్య బీమా సౌకర్యం కూడా కల్పించాలని చెప్పి కోరుతూ ఇవాళ రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సమస్యలు పరిష్కారం కాకుంటే రోడ్ల మీదకి రావడం తప్ప మరో మార్గం లేదు. ఆ పరిస్థితి రాకుండానే సమస్యలు పరిష్కరించమని చెప్పి కోరుతూ ఉన్నాం. నా పేరు బసవరాజు అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ అధ్యక్షులు. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఇందులో పని చేస్తున్నాము. 500 మంది. 10 సంవత్సరాల నుంచి కూడా మాకు ఇంక్రిమెంట్ లేక, శాలరీ ఎక్కువ పెంచగా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కంపెనీలు మారినా కూడా ఇదే ధోరణితో ఉన్నారు. ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం కూడా మేము పలుమార్లు వినతులు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఏ ఒక్క అధికారి నుంచి కూడా మాకు సరైన న్యాయం జరగకపోగా, అందుకోసమే ఈరోజు సిఐ2 పిలుపు మేరకు మేము రాష్ట్ర యూనియన్ నిర్ణయించి 28 జిల్లాల నుంచి ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో మాకు తగిన న్యాయం చేయకపోతే మరిన్ని ఉద్యమాలు చేస్తామని మేము ఆశిస్తున్నాం. అయ్యా, నా పేరు దేవిప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తి అయ్యి 11 సంవత్సరాలు అడుగు పెడుతుంది తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్. అయినా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మాకు వచ్చే జీతం 8,463 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు, అధికారులు, అలాగే కాంట్రాక్టులు మారుతూ ఉన్నారు కానీ మా యొక్క భవిష్యత్తు కానీ జీతభత్యాలు కానీ ఎటువంటి మార్పు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, యజమానులు అవ్వచ్చు, అలాగే కాంట్రాక్టులు అవ్వచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని కొనసాగించే వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఈ యొక్క మమ్మల్ని కష్టాన్ని గుర్తించి మా ప్రతిఫలం ఆశించి మేము ఉన్నాము. మాకు డిమాండ్ చేసి ఒకటే మీ జీతం డిమాండ్ చేస్తూ ఉన్నాము, కనీస వేతనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 26,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, అలాగే కాంట్రాక్టులు అవ్వచ్చు. కాంట్రాక్టులు మారుతున్నారు, మారినప్పుడల్లా మమ్మల్ని కొత్తగానే తీసుకుంటున్నారు కానీ మమ్మల్ని సీనియారిటీని గుర్తించి మాకు ఎక్స్గ్రేస్ చాలా మేము సీనియారిటీ మిస్ అవుతూ ఉన్నాము. అలాంటిది కాకుండా మమ్మల్ని కొత్తగా కాకుండా సీనియారిటీని గుర్తించి మమ్మల్ని కొనసాగించవలసిందిగా ఏ ఒక్కరు వచ్చినా సరే కొనసాగించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మేము ప్రధానంగా చేసేది ఏంటంటే ఈరోజు ఇక్కడ వరకు రావడానికి గల కారణాలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు, అలాగే ఈ యొక్క అధికారులండి. దీనికి ముఖ్యంగా మేము తెలియపరిచేది ఒకటే, ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు, కళ్ళు తెరిచి మమ్మల్ని కష్టాన్ని గుర్తించి మాకు 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్న జీతాన్ని ఇప్పించవలసిందో కోరుతూ ఉన్నాము. లేదు అంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. రైతాంగ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ఎదుట భారీ ధర్నాలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రైతాంగానికి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ దాసరి భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖరీఫ్ సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుండగా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సాగు ప్రణాళిక, విత్తన ప్రణాళిక, రుణ ప్రణాళికలు ప్రకటించకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఫ్రెండ్స్, భారతదేశంలో
కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఆన్లైన్ కేంద్రంగా ఇటీవల ఆవిర్భవించిన వారం రోజుల్లోనే దేశంలో ఒక పెను సంచలనాన్ని సృష్టించినటువంటిది భారతదేశం, ప్రపంచమంతా కూడా వీక్షిస్తూ ఉంది. అయితే ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటికి రాగానే ఈ దేశంలో అత్యంత భయపడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి యువత అంతా కూడా పరాన్న బుక్కులు, బొద్దింకలు అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రకటించాడు. ఆ ప్రకటించిన నేపథ్యంలో ఇమ్మీడియట్గా యూత్లో ఒక చలనం వచ్చి అందులో ప్రధానంగా ఆయన ప్రకటించిన ఎజెండా అది దేశానికి సంబంధించినటువంటి ఎజెండా. ఇటీవల కాలంలో ఎవరైతే చీఫ్ జస్టిస్లుగా పనిచేశారో, సుప్రీంకోర్టు జడ్జీలుగా పనిచేశారో అలాంటి వాళ్ళు ఈ 12 సంవత్సరాల కాలంలో, ప్రత్యేకించి బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఉన్నటువంటి ఈ 12 సంవత్సరాల కాలంలో ఒక ఆయనేమో, ఇద్దరేమో రాజ్యసభ సభ్యులైనారు, ఇద్దరేమో రాష్ట్ర గవర్నర్లు అయినారు, మరొక ఇద్దరేమో వారికి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో కౌలు రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియని సులభతరంగా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీని ఏ ఒక్కటి అమలు జరగలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ నుంచే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తారు. కానీ ఇప్పటి వరకు ఏప్రిల్, మే కూడా పూర్తి అవుతా ఉంది. ఇంతవరకు కౌలు గుర్తింపు కార్డులు జారీ చేయడానికి సైట్ ఓపెన్ కాదని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం అంటే చాలా సిగ్గుచేటైన విషయం. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతులను గుర్తించి భూ యజమాని ప్రమేయం లేకుండానే సులభతరంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో అంశం, కౌలు రైతులకి పంట రుణాలు ఇచ్చే విషయంలో భూ యజమాని పంట రుణం తీసుకుంటే కౌలు రైతుకి ఇవ్వమని చెప్తానన్నారు. అంటే దానివల్ల కౌలు రైతులు నష్టపోతారు. అందుకని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం షూరిటీ లేనటువంటి పంట రుణాలు ప్రతి కౌలు రైతుకి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ గత 2 సంవత్సరాల కాలంలో ఈ ఆదేశాలు విస్మరించబడ్డాయి. కనీసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకని ఈ ఖరీఫ్ సీజన్లోనైనా ఆ షూరిటీ లేని పంట రుణాలు కౌలు రైతులకు ఇచ్చి ఆదుకోవాలని. మూడోది, ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్తామన్నారు, మేము యూరియాకి సప్లై చేయడానికి కార్డులు ఇస్తామంటున్నారు. అంటే కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు? ఏ ప్రాతిపదికన కౌలు రైతులకు యూరియా అందిస్తారు? అంటే భూ యజమానికే ఇస్తారు తప్ప కౌలు రైతుకి ఇవ్వమని చెప్పేసి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. పైగా నగదు బదిలీ చేస్తారంట. యూరియా బదులు నగదు బదిలీ చేస్తే అవినీతి పాలయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. అందుకని మెటీరియల్ కాంపోనెంట్ని, అంటే కౌలు రైతులకి మిగతా రైతులకైనా ఎరువులైనా, కాంప్లెక్స్ ఎరువులైనా, యూరియా అయినా ఎరువులుగానే అందించాల్సినటువంటి అవసరం ఉంది. నగదు బదిలీ పథకం చాలా దుర్మార్గమైంది, అవినీతికి ఎక్కువ అవకాశం కనపడుతూ ఉంది. అందుకని వ్యవసాయ శాఖ అధికారులు సాగు ధృవీకరణ పత్రాలు అందజేసి ఆ సాగు ధృవీకరణ పత్రాల ద్వారా యూరియా అయినా, కాంప్లెక్స్ అయినా, డిఏపి అయినా, ఎంఓపి అయినా ఆ ఎరువులు అందించి ఆదుకోవాలి. నమస్కారం. వేసవికాలం రాగానే అందరికీ నోరు తీపి చేసేది మామిడి. వాళ్ళ మామిడి రైతు అగమ్యగోచరంగా ఉన్నాడు. వర్షం లేదు, దాంతోపాటు భూగర్భ జలాలు అంతరించిపోయినాయి, తోటలు ఎండిపోతూ ఉన్నాయి, గాలి దుమ్ము వస్తేనేమో మొత్తం రాలిపోతూ ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మామిడి రైతును ఆదుకోవాలని రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఓతాపురి మామిడికి సంబంధించి టన్నుకి 18,000, అట్లాగే బంగినపల్లి అయితే 25,000, అట్లాగే రసాలకు సంబంధించి ఒక 18,000 టన్నుకి ఇవ్వగలిగితే ప్రస్తుతం ఇది ప్రభుత్వం మార్కెట్లో కొని రైతు కొద్దిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పరిస్థితి ఒకటి చూడాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇది కూడా గతంలో పల్పు తయారై విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యి డాలర్లు తెచ్చేది. కానీ అది సాగు తగ్గిన తర్వాత ప్రభుత్వం కూడా దాని ఇంకా చిన్న చూపు చూస్తూ ఉంది. దాని ద్వారా రైతు నష్టపోతున్నాడు. రెండో అంశం ఏమంటే కోకో గింజలు. ఈ గింజలకు సంబంధించి మెట్ట ప్రాంతంలో 1000 టన్నులు
అంటే అంతర పంటగా వేస్తారు, పామాయిల్లో కానీ కొబ్బరిలో కానీ అంతర పంటగా వేస్తారు. దీనికి గతంలో 1200 నుంచి కేజీ 1500 రూపాయలు ఉండేది పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం 400కే కొంటున్నారని రైతులు ఆందోళన చేస్తే సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మా ఏలూరు జిల్లా మంత్రి పార్థసారథి గారు ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీటింగ్ వేసి రైతులను పిలిచి వ్యాపారులను పిలిచి మీరు కనీసం 500 కన్నా కొనండాయా, రైతు ఏం చేయాలో అర్థం కాక అయోమయంగా లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వ్యాపారులు కర్కశంగా తిరస్కరించారు. మా వల్ల కాదు కొనడం, మీరేం చెప్పినా మేమేం చేయలేమని లేచి వెళ్ళిపోతే ఇద్దరు మంత్రులు అవాక్కై చూస్తూ ఉన్నారు తప్ప ఏమీ చేయలేక ఆఖరణ చెప్పింది 50 రూపాయలు కేజీకి మేము సబ్సిడీ ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో 49 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. అత్యధిక విద్యుత్ వినియోగంతో ట్రాన్స్మిషన్ లైన్లు దెబ్బతినడం, ట్రాన్స్ఫార్మర్లు వేడెక్కడం వంటి సాంకేతిక కారణాలతోనే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి మంగళవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కోతలు ఎక్కడా లేవని, కేవలం పలు సాంకేతిక కారణాలతోనే విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని స్పష్టం చేశారు. వినియోగదారులు విద్యుత్ సమస్యలపై సమాచారాన్ని టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని వివరించారు. 3 డిస్కంల పరిధిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్లలో సిబ్బంది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. సమస్యల త్వరిత పరిష్కారం కోసం కాల్ సెంటర్లలో ఇప్పటికే అదనపు సిబ్బందిని నియమించామన్నారు. ఈదురుగాలులు, వానల వలన స్తంభాలు పడిపోయి చాలా ప్రాంతాల్లో కండక్టర్లు కట్ అవుతున్నాయన్నారు. రాష్ట్రంలో గడిచిన 10 రోజుల నుంచి విపరీతంగా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. 44 నుంచి 49 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న సంగతి మనందరూ తెలిసిందే. దాంట్లో భాగంగానే పవర్ కూడా అక్కడక్కడ ఇంటరప్షన్స్ విపరీతంగా అవుతున్నాయి. దానికోసం అని చెప్పి ప్రత్యేకంగా 1912 మన టోల్ ఫ్రీ కూడా పెట్టాము. టోల్ ఫ్రీ పెట్టడమే కాకుండా టోల్ ఫ్రీలో అటెండ్ అవడం కోసం సంఖ్యను కూడా భారీగా పెంచాం. సిపిడిఎస్ఎల్లో కానీ, ఎస్బిడిఎస్ఎల్లో కానీ, ఈపీడిఎస్ఎల్లో కానీ మూడింటిలో సంఖ్యను కూడా బాగా పెంచాము. పెంచి ఎప్పటికప్పుడు సమస్యల్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో పవర్ డిపార్ట్మెంట్ రేత్రనక పగలనక పనిచేస్తుంది. ఇప్పుడు చూస్తూ ఉన్నారు మీరు, ఇటీవల కాలంలో ఎక్కువగా గాలివానలు, వర్షంతో కూడిన గాలివానలు వచ్చింది. మన విజయవాడ అయితే దాదాపు గాలి కొట్టడం వల్ల విపరీతంగా స్తంభాలు పడిపోవటం, కేబుల్ కండక్టర్లు కట్ అవటం ఇవన్నీ జరిగింది. మా డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమించి పనిచేస్తే దాదాపు 2 గంటలు కొంత, 4 గంటలు కొంత, 6 గంటలు టోటల్ రిస్టోర్ అవడానికి 6 గంటలు పట్టింది. మేము కూడా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి సమయాల్లో కొద్దిగా ఓర్పుగా ఉండాలి. మేము కూడా టోల్ ఫ్రీ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించే కార్యక్రమం కూడా చేస్తాము. వీటి వల్ల జరిగే సమస్యల్ని ఇమీడియట్గా 2 నుంచి 4 గంటల లోపల కంప్లీట్ చేసేస్తాం. ఎండల తీవ్రత వల్ల విపరీతంగా పవర్ వాడకం పెరిగింది. వాడకం పెరిగిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఒక సబ్స్టేషన్ కూడా నిర్మాణం చేయకపోవటం వల్ల అన్నీ కూడా సిస్టమ్స్ అన్నీ స్తంభించిపోయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా ట్రాన్స్కో సబ్స్టేషన్స్ చాలా పెద్ద ఎత్తున నిర్మాణం చేస్తున్నాం. దాదాపు 6,000 కోట్లు పెట్టి కడతా ఉన్నాం. అవన్నీ కూడా ఒకదాని తర్వాత అయిపోయే దశలో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చాలాసార్లు ట్రాన్స్ఫారాలు పెంచాలన్నా, కెపాసిటీలు పెంచాలంటే నిన్న. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా సాగుతున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. మహానాడుతో టీడీపీ జోష్. మండు టెండర్లోనూ శ్రేణుల పరుగులు. దేవినేని ఉమామహేశ్వరరావు. చౌటపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.